హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ లో అతి ముఖ్యమైనటువంటి ఎస్ఏ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 లో మనకి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న అబ్దుల్ కలాం के अनुसार अच्छे नागरिक के गुण क्या क्या है అనే ప్రశ్న కానీ లేదా అబ్దుల్ కలాం ने अच्छे नागरिक बनने के लिए कौन से सुझाव दिए हैं అనే ప్రశ్న కానీ అడిగినట్లయితే మనం ఈ ఆన్సర్ రాయొచ్చండి. మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఒక 20 పాయింట్లు తయారు చేశాను. ఆ 20 పాయింట్లు కూడా టెక్స్ట్ బుక్ ని బేస్ చేసి తయారు చేశానండి. సో 20 పాయింట్లు కనుక రాస్తే ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి పక్కాగా వస్తాయండి, అందులో డౌటే లేదు. సో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా నేను ఇది తయారు చేయడం జరిగింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే రాసుకోండి. 1-2 సార్లు చదివినట్లయితే 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. అబ్దుల్ కలాం కి అనుసార్ అచ్చే నాగరిక్ కే గుణ్ క్యా క్యా హై. నాగరిక్ అంటే ఏంటి? నాగరిక్ అంటే సిటిజన్ అండి. నాగరిక్ లో మనకి ప్రత్యయం ఏం కనబడుతుంది? ఇక్కడి అబ్దుల్ కలాం జీ కి అనుసార్ అచ్చే నాగరిక్ బన్నే కే లియే, మంచి నాగరికులుగా మంచి సిటిజన్ గా తయారవ్వాలంటే నిమ్నలిఖిత గుణ హోనే చాహియే. ఈ కింద ఇవ్వబడినటువంటి గుణాలు కావాలి. ఇక్కడ ఒక 10 ఉన్నాయి, నెక్స్ట్ ఇంకో 10 రాస్తాను. మొత్తం 20 గుణాలని మీరు బాగా చదివినట్లయితే మనం 8 మార్క్స్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. చూడండి, ముందుగా సామాజిక్ లో ఏముందండి? సామాజిక లో ప్రత్యయ ఇక్కండి. సామాజిక లో ప్రత్యయ అంటే ఇక్. సమస్య ఏకవచన్, సమస్యయే బహువచన్. సమస్యాओं के प्रति ఇక్కడ కార్యక్షన్ రావడంతో ఓం అనే సౌండ్ వచ్చింది. సామాజిక సమస్యాओं के प्रति జాగరూక్ హోనా. సామాజిక సమస్యల పట్ల ప్రతి పౌరుడు కూడా ఎలర్ట్ గా ఉండాలండి, సావధాన్ హోనా చాయి. సామాజిక సమస్యాओं के प्रति సామాజిక సమస్యల పట్ల జాగరూక్ హోనా మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్ బఢతీ జనసంఖ్య ఆబాదీ అండి. ఆబాదీ అని కూడా అనొచ్చు, అంటే జనాభా అంటే పెరుగుతున్న జనాభాని రోకనేకే లియే, అంటే పెరుగుదలను ఆపడం కోసం సాక్షరతకు బడానా చాహియే. మన భారతదేశ జనాభా తగ్గాలి అంటే ముందు అందరూ కూడా అక్షరాస్యులై ఉండాలండి, అందరూ కూడా చదువుకున్న వాళ్ళై ఉండాలి. సో అందుకోసమని మనం యాజ్ ఏ సిటిజన్ గా ఆ ఎడ్యుకేషన్ అంటే లిటరసీని పెంచేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలండి. నెక్స్ట్ हर एक नागरिक कम से कम 5 महिलाओं को शिक्षित करना चाहिए. हर एक नागरिक प्रति पौरुడు కూడా हर एक नागरिक कम से कम కనీసం 5 महिलाओं को शिक्षित करना. కనీసం 5 మహిళల్ని మనం ఎడ్యుకేట్ చేయాలండి, వాళ్ళకి విద్యను నేర్పించాలి. అలాగే స్త్రీ సమస్యల के बारे में बताकर महिलाओं को सावधान करना. స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి వాళ్ళని అలర్ట్ చేయాలండి. సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అలాగే పెరుగుతున్న జనాభాని తగ్గించడానికి లిటరసీని మనం పెంచాలి. ప్రతి పౌరుడు కూడా కనీసం 5 మహిళలకు శిక్షణ ఇవ్వాలి. స్త్రీ సమస్యల बारे में बताकर महिलाओं को सावधान करना. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పి వాళ్ళని అలర్ట్ చేయాలి. నెక్స్ట్ అండి బాల్ మజదూరీ को रोकने के लिए చైల్డ్ లేబర్ మనం అరికట్టడానికి బచ్చోं को పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అలాగే ఆ తర్వాత వాళ్ళ చేత పనులు చేయించిన కామ్ లేని వారి మాలికోं को शिक्षित करना. ఇక్కడ మాతాపిత అనేది మాతాపిత అనేది ద్వంద్వ సమాసం అవుతుందండి. మాతాపిత ఏ సమాసం అవుతుందని ద్వంద్వ సమాసం. మాలికోं को शिक्षित करना, పని చేయించుకుంటున్నట్లే ఆ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఎంత నేరం అన్న విషయాన్ని వాళ్ళకి మనం తెలియచేయాలి. అసలు టెక్స్ట్ బుక్ ఇది పెద్ద పాయింట్ అంటే దాన్ని షార్ట్ చేసి రాశాను. కామ్లేని వాళ్ళ మాలికోం ఆత్మనియంత్రణ ప్రవృత్తి వికాస్ కరే తాకి బచ్చం ఎవరి బచ్చే చేసేది అని ఉంటుంది. మనం అంత రాయలేదనే ఉద్దేశంతో నేను ఇక్కడ సింప్లిఫై చేయడం జరిగింది. కామ్లేని వాళ్ళ మాలికోంకి శిక్షిత చేయాలి, వాళ్ళ మనం నాకు తెలియజేయాలి. బచ్చంకి అభిభావకంకు ఎవరైతే ఈ యజమానులు ఉన్నారో లేదా సంరక్షకులు ఉన్నారో, పిల్లల యొక్క సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మత్తులో ఉండిపోయారండి. పిల్లల చేత ఏమైనా చేయించొచ్చారు, మత్తులో ఉన్నారు. మత్తులు మనం ఇక్కడ ఏమన్నా నషాఖోరీసే ముక్తి దిలానే కో యోగదాన్ దేనా చాహియే. ఆ మత్తు నుండి వాళ్ళ మత్తును దూరం చేయాలండి, వాళ్ళు పట్టినటువంటి ఆలోచనని మనం దూరం చేయాలి. అదే దాంట్లో మనం పార్టిసిపేషన్ చేయాలి. అది సిటిజన్ గా అలాంటి కార్యక్రమాలు మనం పార్టిసిపేషన్ చేయాలి. యోగదాన్ అంటే పార్టిసిపేషన్ అండి. సార్వజనిక మళ్ళీ కూడా ఇక్కడ జీవన్ మే सार्वजनिक जीवन में మన జీవితాల్లో భ్రష్టాచార సర్వీచర్ ఇంపార్టెంట్ అండి. భ్రష్ట ప్లస్ ఆచార్ ఉన్మూలన के लिए సార్వజనిక జీవన్ में భ్రష్టాచార ఉన్మూలన. భ్రష్టాచారం అంటే కరప్షన్ అండి. జీవితాల్లో అవినీతి అనేది లేకుండా ఉన్మూలన के लिए కదం ఉఠానా. కదం అంటే స్టెప్ తీసుకోవాలని. మన జీవితాల్లో కరప్షన్ అనేది లేకుండా మనం స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సదైవ హమేషా అండి ఈమాన్దారీ ఏవం భ్రష్టాచార ముక్తి జీవన్ బితానా. మనం ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా జీవితాన్ని గడపాలి. సాద్గీగా జీవన బితానా, ఇది జేసీ థామస్ లో మీకు వస్తుందండి. సింప్లిఫై గా మన జీవితాన్ని గడపాలి. అలాగే దూసరోं के लिए ఆదర్శవాన్ మన ఇతరులకు మనం రోల్ మోడల్ గా ఉండాలి.
ఇవన్నీ కూడా గుణాలండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో 10 గుణాలు రాస్తాను. మొత్తంగా 20 గుణాలు కనుక మీరు రాస్తే ఖచ్చితంగా 8 మార్క్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. 10th పాయింట్ దగ్గర నుంచి చూద్దామండి. జీవన్ మే ఏక్ లక్ష్య బనానా, మన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలండి. और उसे प्राप्त करने के लिए మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞాన और अनुभव को अर्जित करना, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ ని, అలాగే ఎక్స్పీరియన్స్ ని మనం పొందాలండి. నెక్స్ట్, నిరంతర ప్రయత్నశీల్ रहते हुए सबसे बढ़िया काम करना, ఎప్పుడు కూడా మనం ప్రయత్నాన్ని ఆపకూడదు. నిరంతరం ఆ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. గొప్ప పనులు చేసే వాళ్ళు ఎవరు కూడా తన ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలిపెట్టరండి. కాబట్టి గొప్ప పనులు, బడియా అంటే గొప్పదైనా చాలా అద్భుతమైనటువంటి పనిని మనం చేయాలండి. నిరంతరం ప్రయత్నశీలిగా ఉండాలి. మనం పనిచేసేటువంటి తత్వం మనం ఎప్పుడూ ఉండాలి, నిరంతరం ఉండాలి. నైతిక మూల్యంతో గ్రహణ కన్నా, ఇవే కాదండి, మోరల్ వాల్యూస్ కూడా మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. అంటే మోరల్ వాల్యూస్ మనం తెలుసుకుంటూ, ఆ మోరల్ వాల్యూస్ ని మనం నేర్చుకుంటూ వాటిని అప్లై చేస్తూ ఉండాలి. मॉरल वैल्यूज ఏమన్నారండి? नैतिक मूल्य। युवा शक्ति समाज अंडी तत्पुरुष समाज, युवकों की शक्ति, युवा शक्ति के रूप में देश के आर्थिक विकास में योगदान देना। ఒక యూత్ సిటిజన్ అంటేనే యూత్ అండి. ఆ యువకుడిగా దేశం యొక్క ఆర్థిక వికాసంలో మనం కూడా పాల్పంచుకోవాలి. అనుశాసన్ కా పాలన కన్నా, అనుశాసన్ డిసిప్లిన్ గా ఉండాలి మనం. అలాగే ఆ డిసిప్లిన్ గా ఉండేది కాదు, కానూన్ కా ఆదర్ కన్నా, మన చట్టాన్ని, మన లాని మనం గౌరవించుకోవాలి. अपने प्रति ईमानदारी रहना, ముందుగా మన పట్ల మనకి నిజాయితీ ఉండాలి. ఆ దూసరంకి ప్రతి ఆదర్ కా గుణ రఖనా, ఇతరులను మనం గౌరవించాలి. ఈ గుణం ఖచ్చితంగా ఉండాలి. ఇది మహత్వపూర్ణ గుణం అండి. ఇది ఒక ప్రశ్నగా వస్తుంది. अपने ప్రతి ఈమాన్దారీ और दूसरों के प्रति आदर का गुण అనేది అతి ముఖ్యమైనటువంటి గుణం అండి. అబ్దుల్ కలాం చెప్పిన వాటిలో గరీబ్ और सुविधाओं से वंचित, పేద గరీబ్ ఆపోజిట్ అండి, అమీర్ सुविधाओं से वंचित, సువిధ అంటే ఫెసిలిటీస్ అండి, వంచిత్ బచ్చోं को పढ़ाना, ఎవరైతే ఫెసిలిటీస్ లేకుండా అనాథలుగా ఉన్నారో లేదా పేదవాళ్ళుగా ఉన్నారో అలాంటి పిల్లల్ని మనం చదివించాలండి. వారికి సహాయత కన్నా, వాళ్ళు సహాయం చేయాలి. संविधान संशोधन अधिनियम 2002 का पालन करना, संविधान అంటే కాన్స్టిట్యూషన్ అండి, సంశోధన్ అధినియం అంటే సవరణ అండి. సవరణ అంటే రాజ్యాంగాన్ని సవరించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో 2002 యాక్ట్ ఏదైతే ఉందో, అధినియం అంటే యాక్ట్ అండి. ఇది మీరు కావాలంటే అక్కడ బాల్ మజూరి దగ్గర రాసుకోవచ్చు అండి పాయింట్. సంవిధాన సంశోధన అధినియం 2002 का पालन करना, దాన్ని మనం పాటించాలండి. అధిక से अधिक पौधे लगाकर, ఎక్కువగా మనం మొక్కల్ని నాటి पर्यावरण को संतुलन बनाना, एनवायरमेंट ని మనం బ్యాలెన్స్ చేయగలగాలండి. अब्दुल कलाम के स्वप्न को साकार करने के लिए, अब्दुल कलाम కన్నా కలల్ని స్వప్న, సపన అండి, స్వప్న సపన తత్సం తద్భవం అండి. अब्दुल कलाम के स्वप्न को साकार, साकार ఆపోజిట్ నిరాకార అండి, సాకార్ ఆపోజిట్ నిరాకార్. అబ్దుల్ కలాం के स्वप्न को साकार करने के लिए, అబ్దుల్ కలాం కన్నా కలల్ని నిజం చేయడానికి నిరంతరం మనం करने के लिए खूब परिश्रम करना, బాగా మనం హార్డ్ వర్క్ చేయాలండి. ఈ గుణాలన్నీ కనుక మనం పాటించినట్లయితే మనం గొప్ప సిటిజన్ గా అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భారతదేశం కూడా గొప్ప దేశంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని, కొంచెం కష్టమైన ప్రశ్న, కానీ విద్యార్థులు 1-2 సార్లు చదివినట్లయితే ఈ ప్రశ్న ఖచ్చితంగా 8 మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. స్లో లెర్నర్స్ వీటిని షార్ట్ గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుశాసన్ కా పాలన కన్నా, కానూన్ కా ఆదర్ కన్నా, ఆ విధంగా అధిక से अधिक पौधे लगाना, అలా షార్ట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రెస్పెక్టెడ్ టీచర్స్, నా ఛానల్ గా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరింత మందికి ఇది చేరువైనట్లయితే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మీ అందరి యొక్క ప్రోత్సాహాన్ని మనం 10K సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రెహమాన్ సార్.